ఓం నమ శివాయ పంతులు గారు, సోమనాథ లింగం గురించి వివరిస్తారా? ఓం నమ శివాయ, వేదపురుషాయ నమ, శ్రీ గురుభ్యో నమ. శ్రీ సోమనాథేశ్వర స్వామి ఎందుకంటారయ్యా అంటే, ఆ యొక్క స్వామికి సోమసూత్రంతో ఆ యొక్క స్వామివారు ఉన్నారు కాబట్టి సోమనాథేశ్వరుడు అనే పేరు వచ్చింది. పంతులు గారు, ఈ సోమనాథ లింగం స్పెషాలిటీ ఏంది? ఇక్కడ మనకి ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి? ఈ లింగం పవర్స్ ఏంది? ముఖ్యంగా ఈ సోమనాథేశ్వరునికి ప్రతి సోమవారం రోజున ఆ యొక్క స్వామివారికి అభిషేకం జరగబడును, పంచామృతాభిషేకము జరగబడును. రోజు స్వామికి క్షీరంతో అభిషేకం చేయబడును. మాస శివరాత్రి రోజు స్వామివారికి రుద్రాభిషేకము జరగబడును. మరి అదేవిధంగా స్వామివారి విశేషంగా అమావాస్య రోజున స్వామివారి పేరున అన్నప్రసాదము జరగబడును. ప్రతి నెల అమావాస్య రోజున ఆ యొక్క స్వామి ప్రసాదాన్ని అందరికీ ప్రసాదం అన్నదానం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క సోమనాథేశ్వరుని శక్తి ఏందయ్యా అంటే, అనుకున్న కోరికలు అనుకున్న విధంగా నెరవేరుతాయన్నమాట. స్వామికి స్వయంభు భస్మాధీశుడు అంటే శ్మశానంలో ఉన్న స్వామి కాబట్టి ఆ యొక్క స్వామికి జలం అర్పించినా కూడా ఆ యొక్క స్వామి అనేది సంతృప్తి చెందుతాడు. మరి ఆ యొక్క స్వామి తలుచుకొని ఎవరైతే ఇక్కడ క్షీరాన్ని కానీ లేదా పెరుగును కానీ పంచామృతాల్లో ఏదైనా సరే లేక చెరుకు రసంతో కానీ స్వామివారికి అభిషేకం చేసినచో ఆ యొక్క ద్రవాన్ని బట్టి ఆ యొక్క ఫలితాన్ని త్వరగా నెరవేరుస్తూ ఉంటాడు మన సోమనాథేశ్వరుడికి. ఇంతకుముందు కూడా చాలా మందికి ఇక్కడ మృత్యుంజయ అభిషేకము మరియు హవనం చేయడం జరిగింది. వారికి కూడా అనారోగ్యం నుండి విముక్తి చెంది చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మరి చాలా శక్తివంతమైన సోమనాథేశ్వరుడు, ఆయనను తలుచుకొని ఏ కోరికను కోరుకున్నా వారికి కోరిక అనేది సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఆయన భోలాశంకరుడు కాబట్టి వెంటనే నెరవేర్చే శక్తి ఆయనకే ఉంది. కాబట్టి తప్పకుండా రండి. ఆ యొక్క సోమనాథేశ్వరునికి వచ్చి అభిషేకం చేసిన వారికి దివ్య లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. ఓం నమ శివాయ.